హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అమ్ములు డాడీ కుటీస్ ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోస్ట్ చూశారు కదా! ఫ్రైడే అండి 14థ్ అమ్మవారి జయంతి పాల్గొని పౌర్ణమి రోజు అమ్మవారు పాలసముద్రం నుంచి పుట్టింది. అమ్మవారి జయంతి అన్నారు. సో పూజ చేసుకోవాలనేసి నేను ఎర్లీ మార్నింగ్ అయితే 5 లేసానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ చేయండి వీడియో అంతా చూసి. ఓకే అండి, ఎర్లీ మార్నింగ్ 5 లేసేసి అయితే నేను దేవుని సుప్రభాతం పెట్టేసి నైటే నేను సామాన్లు అంతా కడిగేసానండి. సామాన్లు సింక్ మొత్తం గ్యాస్ దగ్గర అంతా నేను నైటే క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఎందుకంటే శుక్రవారం రోజు ఈరోజు నైట్ గిన్నెలు కానీ అవన్నీ కానీ మనం తిన్నేటి వేళ అవన్నీ ఉండకూడదంటే నైట్ నేను అంతా క్లీన్ చేసేసాను. ఇంకా నేనైతే కసులు కొట్టడానికి వచ్చానండి. సో కసులు కొట్టేసి అయితే నేను పిల్లలను లేపేశాను. ఇంకా పిల్లలు కూడా బ్రష్ అవి వేసుకుంటున్నారు. నేను అంతలోపల బయట నేను కూడా కసులు కొట్టేసి అయితే నేను స్నానానికి వెళ్ళా. అంతలోపల పాప బయట అయితే కసు కొట్టేసి బండలు అయితే తుడిచేసింది. తర్వాత నేను స్నానం చేసి వచ్చేసి అయితే ఇది చూడండి, ఎర్రమట్టితో పద్మదళం ముగ్గు వేయమన్నారు. పద్మదళము లోటస్ ముగ్స్ అయితే వేసేసానండి. అమ్మవారి పాదాలు కూడా వేసేసాను. కడపానికి పసుపు రాసేసుకున్నాను. సో నా కల్లాపు పేడ చల్లడానికి లేదు కాబట్టి నేను ఎర్రమట్టితో పూసేసి అయితే మొత్తం కంప్లీట్ చేసేసుకున్నానండి. ఇంకా ఇలా కంప్లీట్ చేసుకుంటున్నాను. అంతలోపల ఇంకా పిల్లలు కూడా స్నానం చేసి రెడీ అయినారు. ఇంకా నేనైతే ఇంకా ధూపం అయితే వేసుకుంటున్నానండి. చెప్పాను కదా నేను ఇలా శుక్రవారం కానీ అలా చేస్తాననేసి. ధూపం, నెయ్యి, లవంగాలు, సాంబ్రాణి అయితే వేసి ధూపం అయితే పట్టేశాను. నేను స్నానం చేసి రెడీ చేశానండి. ఇంకా అమ్మవారికి రెడీ చేద్దామనేసి అయితే రెడీ చేస్తున్నా. నా దగ్గర అమ్మవారి పటం ఉంది. శ్రీ లక్ష్మీనారాయణ స్వామిది అయితే అది చిన్న విగ్రహం ఉంది. నేను అది మీషోలో తీసుకున్నాను. అమ్మవారిది మహాలక్ష్మి కూడా చిన్నది ఉంటే అవి పెట్టేసుకొని అయితే నేను పూజకి అయితే రెడీ చేసుకుంటున్నాను. పెద్దగా ఏం చేయలేదండి. నేను బెల్లం పరమాన్నము, 5 రకాల పూలు, తాంబూలం పెట్టేసి అయితే అమ్మవారికి అయితే బొట్లు పెట్టేసుకొని అయితే నేను పూజ అయితే చేసుకుంటున్నాను. శుక్రవారం అమ్మవారి పటాలు బయటికి తీయకూడదు అంటారు కదా, సరే అని దేవుని గుళ్ళోనే కూర్చొని అమ్మవారి పటం ఒక్కటే తీసి అమ్మవారి పటం అయితే క్లీన్ చేసి అయితే బొట్లు పెట్టేస్తున్నాను. సో ఇలా బొట్లు పెట్టేసి అమ్మవారిని అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందులో నాకు తులసి దళము, తామర పువ్వుతో అమ్మవారికి పూజించాలి అన్నారు. పాలతో ఏదైనా అమ్మవారికి నైవేద్యం చేసి పెట్టమంటే నేను పాలు పరమాన్నం అయితే చేసి పెట్టాను. ఇంకా అమ్మవారిని అయితే రెడీ చేసుకున్న. అది తామర పువ్వు దొరికింది నాకు, కలువ పువ్వు, వాటితో అమ్మవారికి అయితే నేను పూజ అయితే చేసుకున్నాను. స్తోత్రాలు చదువుకున్నాను. అండ్ అమ్మవారికి నాకు వచ్చే స్తోత్రాలన్నీ అయితే చదివేసుకొని అయితే ఆ రోజు నేను పూజ చేసుకున్నానండి. సో నేనైతే కొద్దిగా పూజలు ఇవైతే చేసుకుంటూ ఉంటాను. అండ్ ఎర్లీ మార్నింగ్ లేసి అయితే చేశానండి నేనైతే. ఇంకొకటి నేను ఒక విషయం తెలుసుకున్నానండి. అండ్ ఏంటంటే మనము స్నానం చేసేసి మడి బట్టలతో పూజ చేయడం అయితే కరెక్ట్ కాదంట అండి. ఖచ్చితంగా మనమైతే మహాలక్ష్మిగా రెడీ అయ్యి మహాలక్ష్మికి అయితే పూజ చేయాలంట అండి. అంటే బొట్టు పెట్టుకోవడం, కాటిక పెట్టుకోవడం, కుంకుమ బొట్టు పెట్టుకోవడం, అండ్ పూలు పెట్టుకోవడం, జడ విరబోసుకొని కానీ అట్లా కాకోకుండా మనం జడ వేసేసుకొని పూలు పెట్టుకొని బొట్లు, గాజులు, పసుపు రాసుకొని కాళ్ళకు స్నానం చేసేటప్పుడే పసుపు నేను చేతులకి, ముఖానికైతే పూసుకుంటానండి. నేనైతే శుక్రవారం, మంగళవారం అయితే పసుపు అయితే రాసుకుంటూ ఉంటాను. తర్వాత స్నానం చేసి వచ్చి రెడీ అయిన తర్వాత కాళ్ళకైతే పసుపు పూసుకుంటాను. ఇదిగో చూడండి, అమ్మవారికి మల్లెపూలు పెట్టేసి తర్వాత తులసి దళం పెట్టేసి మళ్ళీ గులాబీ పూలు, చామంతి పూలతో అమ్మవారిని అయితే అలంకరిస్తున్నానండి. సో నేను తెలుసుకున్నది ఏంటంటే మనము మహాలక్ష్మిలాగా రెడీ అయ్యి అమ్మవారికి అయితే పూజ చేయాలండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఏదో వచ్చేసి దబదబా ముఖానికి రొంత కుంకుమ పెట్టేసుకొని తడి టవల్ అట్లా నెత్తికి పెట్టేసుకొని మనం మడి బట్టలతో పూజ చేయడం అంటారు కదా, అలా చేయకూడదు అంటండి. నేను కూడా రీసెంట్గా విన్నాను. అందుకే నేను స్నానం చేసి రెడీ అయ్యి పసుపు పూసుకొని తర్వాత నేను కడపాన్లు అవంతా పూసేసుకొని తర్వాత అమ్మవారికి అయితే పూజ చేసుకున్నానండి. సో ఇది తెలుసుకున్నాను, మీకు చెప్పాలనుకున్నాను, చెప్పేశాను అనమాట.
సో, కంపల్సరీ మీరు మహాలక్ష్మిలాగా రెడీ అయ్యి అయితే పూజ చేయండి. అంటే అమ్మవారికి చేస్తేనే మహాలక్ష్మి పూజ చేసినప్పుడే ఇది కాదండి. రెగ్యులర్‌గా మీరు పూజ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా మీరు రెడీ అయిన తర్వాతనే ఇదిగోండి లక్ష్మీనారాయణల పటం వినాయకుంది, అమ్మవారిది అన్నయితే ఇట్లా పెట్టుకొనైతే పూజ చేసుకుంటున్నాను. నేనేం పెద్దగా ఏం చేయలేదండి. మామూలుగా అమ్మవారికి నైవేద్యం వండి పెట్టాను. పూలు, తర్వాత వచ్చేసి నాకు కలువ పువ్వు దొరికింది. అది లోటస్. తర్వాత ఇది ఇంగ చామంతి పూలు ఇంగ రెగ్యులర్‌గా పెట్టేటివే. ఇంక అవి తీసుకొని అమ్మవారికి నెయ్యి దీపం పెట్టేసి, తాంబూలం పెట్టేసి, టెంకాయ నైవేద్యం పెట్టి టెంకాయ అయితే కొట్టాను నేను. నెయ్యి దీపం అయితే పెట్టేస్తున్నాను. ఇంగ స్తోత్రాలన్నీ చదువుకున్నాను. అమ్మవారి అష్టకాలు, స్తోత్రాలు ఇంగ అవన్నీ చదివేసుకొనైతే పూజ చేశాను. సో, మీరు గూడా పూజ చేసేటప్పుడు మాత్రం మీరు ఎంట్రికలు ఇరబోసుకొని కానీ, తడి కు తడి టవాల చుట్టుకొని గాని చేయకోకుండా మీరంతా జడ వేసుకొని, బొట్టు పెట్టుకొని, కాటిక పెట్టుకొని మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి బొట్టు, కుంకుమ బొట్టు, కాటుక, నుదుటిన కుంకుమ, పూలు, గాజులు, పసుపు రాసుకొని ఉతికి ఆరేసిన బట్టలు మాత్రమే వేసుకొని పూజ అయితే చేయాలండి. ఇది మనం పూజ చేసుకునే పద్ధతి అనమాట. అంటే నేను అలాగనే చేస్తాను. కానీ ఒక్కొక్కసారి టైం అయితుంది జాబ్‌కన్నప్పుడు దబదబా స్నానం చేసి మొఖానికి కుంకుమ పెట్టేసుకొని పూజ చేసుకుంటుంటాం కదా! నేను కూడా చేశానండి అలా. అందుకని నేను కూడా తెలుసుకున్నాను కాబట్టి నేను నిండుగా గాజులేసుకొని, పసుపు రాసుకొని, బొట్టు పెట్టుకొని, కాటుక పెట్టుకొని నేను రెగ్యులర్‌గా అయితే కాటుక పెట్టుకుంటానండి. కాటిక కళ్ళకు పెట్టుకుంటాను, కాళ్ళకు పెట్టుకుంటాను. ఎందుకు అంటే కళ్ళకు కాటుక పెట్టుకోవడము అది ముందు నుంచి అంటే ఉన్నది ఒక సాంప్రదాయం అంటండి. చాలామంది కళ్ళకు కాటుక ఎందుకు పెడతావు అని అంటుంటారు. నన్నే చాలామంది అడిగారనమాట. కళ్ళకి కాటుక పెట్టుకుంటావు అదంతా కిందికొస్తలా? కళ్ళకి కాటుక పెట్టుకోవడం వల్ల మనము బయటికెళ్ళినప్పుడు డస్ట్ అని పడినప్పుడు కళ్ళల్లో నుంచి డస్ట్ నుంచి మనకైతే కాటుక అనేది మనకి ఇంపార్టెంట్ అండి. డస్ట్ అంతా మనం కళ్ళు మూసుకొని పడుకున్నప్పుడు అది కళ్ళకు కాటుక పెట్టుకోవడం వల్ల డస్ట్ పడినా కూడా మనకంత ఇన్ఫెక్షన్ అయితే ఏం రాదు. అండ్ కళ్ళకి కాటుక పెట్టుకోవడం వల్ల దిష్టి తగలదు. ఇది ముందు నుంచి ఉన్న ఓల్డ్ నుంచి ఉన్న సాంప్రదాయం అంటండి. సో, ఎందుకు కాటుక పెట్టుకుంటావు? ఎందుకు పసుపు రాసుకుంటావు? ఎందుకు గాజులేసుకుంటావు? ఇలా నేను గూడా చాలా విన్నానండి. నాకు చేతి నిండా గాజులు వేసుకోవడం, గోరింటాకు పెట్టుకోవడము ఆల్మోస్ట్ చాలామందికి ఇష్టమండి. కొంతమందికి ఇష్టం ఉండదనమాట. ఒకరి ఇష్టాలతో మనకు పని లేదు. మనం ఎలా ఉండాలనుకుంటున్నాం అనేది మనకి ఇంపార్టెంట్. మనము హ్యాపీగా మన సెల్ఫ్ మనము చూసుకొని మనము ఇలా ఉంటేనే హ్యాపీగా ఉంటామంటే అలాగనే ఉండండి. సో, నాకైతే బొట్టు పెట్టుకోవడం, గంధం బొట్టు పెట్టుకోవడం, కుంకుమ పెట్టుకోవడం, నుదుటిన కుంకుమ నేను రెగ్యులర్‌గా అయితే నుదుటిన కుంకుమ పెట్టుకుంటానండి. అండ్ చేతి నిండా గాజులు, గోరింటాకు, పసుపు రాసుకోవడం నాకు ఇవన్నీ చాలా ఇష్టం. నేను అందుకని ఇవన్నీ అయితే పాటిస్తాననమాట. నేను ఒకరు వాళ్ళకి నచ్చింది, వీళ్ళకి నచ్చిందని అనుకోను. నాకు నచ్చినట్లు నేనుంటాను. మీరు కూడా అలాగనే ఉండండి. ఓకేనా? అండ్ ఇది చూడండి నా పూజ అయితే అయిపోయింది. ఇంక టెంకాయ కొట్టేసి అయితే హారతి ఇచ్చేసి నేనైతే పిల్లలకి అక్షంతలు చదివి అక్షంతలు అమ్మవారికి చెల్లిచ్చి వాళ్ళతో మొక్కుకోమని చెప్పి నేనైతే స్తోత్రాలు అవి చదువుకున్నాను అనమాట. నేనైతే అండి నేను కొన్ని పద్ధతులు పాటిస్తూ నాకు మనీని బట్టి నేను అమ్మవారికి ఏదైతే నేను చేయగలుగుతాను అనుకుంటానో నా మనీని బట్టి నా దగ్గర ఇంత అమౌంట్ ఉందో అమ్మవారికి ఇది చేయగలుగుతానని చేస్తాను. అంటే వింటాననమాట. పంతులు గానీ ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పినదైతే వింటాను. దాంట్లో నాకేమైనా నా దగ్గర మనీ తక్కువ ఉంది నేను చేసుకోలేనేమో అనుకుంటే దాంట్లో నా మనస్ఫూర్తిగా నాకేం చేయాలనిపిస్తుందో నేను అవేదో తెచ్చుకొనైతే చేసుకుంటానండి. ఇలాగనే చేయాలి, ఇలాగనే ఉండాలనైతే ఏమనరు దేవుళ్ళకి. దేవుళ్ళకి మనస్ఫూర్తిగా కొన్ని ఇంపార్టెంట్‌వి ఉంటాయి. అవన్నీ కొన్ని పాటిస్తూ చేసుకుంటే అయిపోతుంది. సో, నేనైతే ఇంక బయట కడపండ్లకి పూజించేసానండి. ఇంకా అమ్మ, నాన్నకి గూడా పూజించుకున్నా. నేను రెగ్యులర్‌గా అమ్మ, నాన్నకి గూడా పూజిస్తాననమాట. ఇట్లా పండగలు ఏదన్నా ఇట్లా ఉన్నప్పుడు దీపాలు పెట్టుకుంటాను అమ్మ, నాన్న దగ్గర గూడా. పూజ చేసేసుకొనైతే నేనైతే స్తోత్రాలు చదువుకుంటున్నాను. పిల్లలైతే కూర్చున్నారు. ఇంగ స్తోత్రాలు చదివేసి మళ్ళీ అమ్మవారికి హారతి అయితే ఇచ్చేసి, ఇంగ తర్వాత నేను మళ్ళీ ఇంకా పిల్లలకి టిఫిన్ చేసి, ఇంగ పిల్లలు కాఫీ పెట్టుకొని తాగండి నేను స్తోత్రాలు చదివే లోపల అనేసి అప్పటికే 9:30, 10 లోపల 9:30 లోపల నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఎర్లీ మార్నింగ్ 5 నుంచి అంతా. సో, పూజ అయిపోయిన పిక్స్ అయితే ఇవండి. చూసేయండి ఎలా ఉందో చెప్పండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి.